మనుషులను పోలిన మనుషులు 7 ఉంటారని చెప్తారు. పార్టీలను పోలిన పార్టీలు 7 కాదు 100 ఉంటాయి. కాంగ్రెస్ పేరుతో ఉన్న పార్టీలకైతే లెక్కే లేదు. ఈ చిట్టిపొట్టి పార్టీలు ఎన్నికలప్పుడు చేసే హల్చల్ మామూలుగా ఉండదు. అలాంటి ఓ పార్టీ ఏపీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్కు షర్మిలకు చుక్కలు చూపెడుతుంది. నవరం కాంగ్రెస్ అనే జాతీయ పార్టీ ఏపీలో పలు చోట్ల పోటీ చేస్తుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో ఓ అభ్యర్థిని గురిచూసి బరిలోకి దింపింది. అతని పేరు కూడా కే పవన్ కళ్యాణ్ కావడంతో పవర్ స్టార్ తలపట్టుకుంటున్నారు. అంతేకాదు నవరం కాంగ్రెస్ ఎన్నికల గుర్తు బకెట్ కావడం మరో ట్విస్ట్. జనసేన గుర్తైన గాజు గ్లాసును పోలినట్లు ఉండే బకెట్ పవన్ కొంప ముంచుతుందని జన సైనికులు హడలిపోతున్నారు. వైఎస్ షర్మిల సారథ్యంలో కొత్త ఊపిరి పోసుకున్న కాంగ్రెస్ కూడా నవరం కాంగ్రెస్ తమను దెబ్బతీస్తుందని అనుమానిస్తోంది. నవరం కాంగ్రెస్ ఈ ఎన్నికల కోసం కొత్తగా పుట్టుకొచ్చిన పార్టీ కాదు. 2018, 2019లో ఏపీ, తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసింది. ఇది జాతీయ పార్టీ. ఎన్నికల సంఘం దీనికి గుర్తింపునిచ్చి బకెట్ గుర్తు కేటాయించింది. నవరం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు షేక్ జలీల్ ఖాన్ దళిత, గిరిజన, మైనారిటీ, బలహీన వర్గాల ప్రగతి కోసం తమ పార్టీ ఏర్పడిందని జలీల్ చెబుతూ ఉంటారు. తెలుగు రాష్ట్రాల్లో వేల కోట్ల విలువైన వక్ఫ్ ఆస్తులను కబ్జా చేశారని, వాటిని తిరిగి స్వాధీనం చేసుకుని ముస్లింల సంక్షేమానికి వాడాలని డిమాండ్ చేస్తూ ఉంటారు. ఇది జాతీయ పార్టీ కాబట్టి ముంబై సహా దేశవ్యాప్తంగా సమావేశాలు నిర్వహిస్తూ ఉంటుంది. ఇంతవరకు అనామకంగా ఉన్న నవరం కాంగ్రెస్ పిఠాపురం ఇష్యూతో వార్తల్లోకొచ్చింది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అనే అనామకుడిని బరిలోకి దింపింది. అతని ఇంటి పేరు కనుమూరు, పవర్ స్టార్ ఇంటి పేరు కొణిదెల. ఇద్దరు పేర్లు కే పవన్ కళ్యాణ్ కావటం, పార్టీల గుర్తులు కూడా ఒకేలా ఉండడంతో తమ ఓట్లు బకెట్లో పడతాయని జనసేన భయం. గత ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల ఓడిన పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురంలో కాపుల ఓట్లతో గెలుస్తారనే అంచనాలున్నాయి. దీన్ని పసిగట్టిన వైసీపీ ఉద్దేశపూర్వకంగానే నవరం కాంగ్రెస్ ను ఉసిగొలిపి పవన్ కళ్యాణ్ పేరున్న క్యాండిడేట్ ను వెతికి తెచ్చి మరీ ముగ్గులోకి దింపిందని జనసేన ఆరోపిస్తుంది. నవరం కాంగ్రెస్ వల్ల తమకు కూడా ఇబ్బందేనని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. 2 పార్టీల పేర్లే కాదు, జెండాల రంగులు కూడా ఒకేలా ఉన్నాయని వాపోతుంది. ఎన్నికల్లో పోటీ చేయొద్దని పవన్ కళ్యాణ్ తమను బెదిరిస్తున్నాడని జలీల్ ఖాన్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. పవన్తో పాటు నాదెండ్ల భాస్కర్, ఎంపీ బాలశౌరి కూడా తనకు వార్నింగ్ ఇస్తున్నారని ఆరోపించారు. బాలశౌరి నా తలకు తుపాకీ పెట్టి బెదిరించాడు. జనసేన గ్లాస్ గుర్తు, మా బకెట్ గుర్తు ఒకేలా ఉండటమే దీనికి కారణం. పోటీ నుంచి తప్పుకుంటే 5 కోట్లు ఇస్తామని ఆఫర్ చేశారు. నేను డబ్బుకు అమ్ముడుపోయే మనిషిని కాదు, అందుకే ఆఫర్కు ఒప్పుకోలేదు అని జలీల్ చెప్పారు. నవరం పార్టీ సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ సారథ్యంలోని జై భారత్ నేషనల్ పార్టీతో పొత్తు పెట్టుకుంది. ఇవన్నీ ఆటలో అరటిపండు పార్టీలని చర్చ జరుగుతుంది. ఓట్లను చీల్చడానికి బేరసారాలు కోసం ఇవి పోటీ చేస్తుంటాయనే విమర్శలు వస్తున్నాయి.